Hi my dear students, this is your senior sir, Director of RK Academy. Guys, ఈ రోజు మనం త్వరలో జరగబోయేటటువంటి రైల్వే పరీక్షలను ఉద్దేశించి జనరల్ సైన్స్లో భాగంగా బయాలజీ కంటెంట్ అనేది 1000 ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ సెషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి చాలా పెద్ద మొత్తంలో మన విజయనగరం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థులు చాలా పెద్ద మొత్తంలో ఈ యొక్క ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం అనేది జరిగింది. దీనికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గత 1 వీక్ బ్యాక్న మనం ఒక 1 వీక్ క్రితం మనం ఇదే సెషన్కి సంబంధించి కెమిస్ట్రీ కూడా సక్సెస్ఫుల్గా చేసాం. దాని యొక్క ఇన్స్పిరేషన్తోనే పిల్లలందరూ కూడా బయాలజీ ఫిజిక్స్ కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆఫీస్ రూమ్కి వచ్చి చాలామంది అడగడం అనేది జరిగింది. తద్వారా ఇప్పుడు ఈ యొక్క బయాలజీ ప్రోగ్రామ్ మనం లాంచ్ చేయడం అనేది జరిగింది. మీ అందరూ చూస్తున్నారు, వీరందరూ కూడా ఇట్రండి పర్లేదు. వీళ్ళంతా కూడా ఈ యొక్క బయాలజీ 1000 బిట్లు ఎక్స్ప్లెనేషన్కి పూర్తిగా పేమెంట్తో వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకొని మొదటి రోజు సెషన్కి అటెండ్ అయ్యారు. మరి ఈ యొక్క సెషన్ని ఎంత సక్సెస్ఫుల్గా జరిగింది అనేది వాళ్ళ యొక్క మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ కెమిస్ట్రీ అనేది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. దాన్ని మీ వద్దకు నేను తీసుకురాలేకపోయాను. నిజంగా తీసుకొని వచ్చుంటే ఇప్పుడు చూస్తూ నువ్వు కూడా ఇక్కడ వన్ ఆఫ్ ద మెంబర్గా ఉండేవాడివి, రైట్? ఇప్పుడైనా సరే మించిపోలేదు. త్వరలో మనం రైల్వేకి సంబంధించి 1000 బిట్లతో ఫిజిక్స్ సెషన్ అనేది త్వరలో కండక్ట్ చేయబోతున్నాం. అది యూట్యూబ్లో మీకు వీడియో రూపంలో కంప్లీట్గా మీకు త్వరలో ఆ ఇన్ఫర్మేషన్ అనేది, అంటే ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎప్పుడు మీకు ఎండ్ అవుతుంది రిజిస్ట్రేషను, ఇదంతా కూడా కంటెంట్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్ సార్లు ఫ్యాకల్టీ మెంబర్స్. ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క బయాలజీ కంటెంట్ ఈరోజు సార్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. కాకినాడ నుంచి అద్భుతమైన ఫ్యాకల్టీని మీ అందరి కోసం తీసుకురావడం జరిగింది. వాళ్ళ యొక్క మాటల్లోనే వాళ్ళ యొక్క రివ్యూ తీసుకోవాలనే కాన్సెప్ట్తో ఈ వీడియో చేస్తున్నాను. సో దట్ వాళ్ళనే ఒకసారి అడుగుదాం. వాళ్ళు అటెండ్ అయ్యారు కాబట్టి ఈరోజు సెషన్ ఎలా అనిపించింది, భవిష్యత్తులో విజయనగరంలో ఇటువంటి సెషన్స్ కండక్ట్ చేస్తే అవి సక్సెస్ అవుతాయో లేదా వాళ్ళ మాటల్లోనే తీసుకుందాం, రైట్? కొంచెం మీ పేరు చెప్పండి. సిరి సార్. పర్లేదు, గట్టిగా చెప్పండి. సిరి ఏ డిస్ట్రిక్ట్ అండి? శ్రీకాకుళం. గట్టిగా చెప్పండి. శ్రీకాకుళం. ఇది చాలా మంచి వర్క్ కాబట్టి మీరు గట్టిగా చెప్పండి. ఇక్కడ భయపడాల్సిన పనిలే. శ్రీకాకుళం సార్. శ్రీకాకుళం మీ అందరికీ తెలుసు. శ్రీకాకుళంలో కాంపిటేటివ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారనేది చాలామంది ఆస్పిరెంట్స్ మన 2 జిల్లాలు, శ్రీకాకుళం ఫస్ట్ గట్టిగా ఉంటుంది అనమాట కాంపిటీషను, తర్వాత విజయనగరం కూడా. ఈ 2 ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా కాంపిటేటివ్ వైపు విద్యార్థులు ఇక్కడ మనకు చదవడం అనేది జరుగుతుంది. శ్రీకాకుళం నుంచి తను వచ్చింది. మీకు ఆల్రెడీ మీరు కెమిస్ట్రీ సెషన్కి అటెండ్ అయ్యారు. కెమిస్ట్రీ సెషన్కి అటెండ్ అయ్యారు కదా, అది ఎట్లా అనిపించింది? సార్ టీచింగ్ చాలా బాగుంది సార్. ఓకే. ఇంకా అలాంటి టీచర్ నేను ఎప్పుడు చూడలేదు. ఓకే. దట్టు ఫిజిక్స్కి బయాలజీకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది సార్. రైట్. ఎస్ సార్. ఇప్పుడు మీకు ఒక 1000 బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పారు కదా డైరెక్టర్ సార్. 1000 బిట్స్ ఎక్స్ప్లెనేషన్లో ప్రతి బిట్కి సంబంధించి ఒక ఆప్షన్ చెప్తున్నారా, లేకపోతే ఆ 4 ఆప్షన్ సంబంధించి రిలేటెడ్ కంటెంట్ ఇస్తున్నారా? నాకైతే ఏమని చెప్పారంటే మా స్టడీ హాల్కి అన్నింటికి వచ్చి ఆ ప్రతి బిట్కి 4 బిట్లు ఉంటాయి, 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఈచ్ ఆప్షన్కి 10 to 11 పాయింట్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది, ఆన్సర్ చెప్పడంతో పాటు అన్నారు. అది నీకు న్యాయం జరిగిందా? ఎస్ సార్. 4 బిట్స్ రిలేటెడ్ ఆప్షన్స్ చెప్తున్నారు సార్. 4 బిట్స్కి రిలేటెడ్ 4 ఆప్షన్స్కి రిలేటెడ్ ఇస్తున్నారా? ఎస్ సార్. అంటే ఒక్క ఆప్షనే కాకుండా ఆ యొక్క ఆన్సరే కాకుండా రిమైనింగ్ ఇట్లు కూడా ఇస్తున్నారు, రైట్? మరి ఇప్పుడు కెమిస్ట్రీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది సెషన్. మరి ఈ బయాలజీకి ఎందుకు అటెండ్ అయ్యావు? కెమిస్ట్రీ నాకు చాలా నచ్చింది సార్. ఎస్ సార్. కెమిస్ట్రీ కంటెంట్ మంచిగా ఇచ్చారా? ఎస్ సార్. ఎన్ని బిట్లు ఎక్స్ప్లెయిన్ చేశారు? 1000 బిట్స్ సార్. ఓన్లీ బిట్సే ఎక్స్ప్లెయిన్ చేశారా, లేకపోతే గన్ షాట్స్ ఏమైనా ఇచ్చారా? గన్ షాట్స్ ఇచ్చారు, వ్యాస్ట్ కంటెంట్ చెప్పారు సార్. ఓకే. ఎస్ సార్. ఓకే. నీకేమనిపిస్తుంది అంటే భవిష్యత్తులో విజయనగరంలో ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారా? చాలా హెల్ప్ అవుతుంది సార్. అంటే ఏ విధమైన హెల్ప్ అనుకుంటున్నారు మీరు? అంటే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఏంటి మీకు ఈజీ అవుతుంది ఈ ప్రాసెస్లో? అంటే చాలా బేసిక్ లెవెల్ కాకుండా హై లెవెల్లో చెప్తున్నారు సార్. ఎస్ఐ లెవెల్, అలా బ్యాంక్స్ లెవెల్లో చెప్తున్నారు. మన లో లెవెల్ ఎగ్జామ్స్ అనేవి ఈజీగా క్రాక్ చేయగలం సార్. రైట్. మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు?
నేను సార్ మీరు? ఎన్టీపీసీ సార్ రైల్వే ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నారు. రైట్. ఓకే. త్వరలో ఎన్టీపీసీ కూడా ఏప్రిల్ ఎండింగ్ కానీ మే ఫస్ట్ వీక్లో కానీ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ వాళ్ళని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క కంటెంట్ అనేది మనం ప్లాన్ చేయడం జరిగింది. మీరైతే ఈ సెషన్స్ పట్ల కంప్లీట్ హ్యాపీయా? చాలా హ్యాపీ కంప్లీట్గా Yes, sir. మనస్ఫూర్తిగా Yes, sir. అంతేనా? నేను ఉన్నానని చెప్పేస్తున్నాను. నో సార్ హ్యాపీయే కదా? రైట్. మరి ఫిజిక్స్ కూడా అటెండ్ అవుతారా? ఎస్ సార్ ఫిజిక్స్ కూడా అటెండ్ అవుతారా? సార్ 1000 బిట్స్ ఎక్స్ప్లెనేషన్కి. ఎస్ సార్ రైట్. ఇక థ్యాంక్స్. ఇప్పుడు మరొక యాస్పిరెంట్ యొక్క రివ్యూ తీసుకుందాం. ఆమె ఆల్రెడీ ఆమె మ్యారీడు, పైగా తన యొక్క ఇంట్లో చాలా కష్టాలు ఉన్నప్పటికీ కాంపిటేటివ్లో ఏదైనా జాబ్ సాధించాలనేటటువంటి కృతనిశ్చయంతో ఇక్కడికి ఆమె రావడం జరిగింది ఆర్కే అకాడమీకి. తను ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా ఇటువంటి సెషన్స్ కండక్ట్ చేయండి సార్ అని చెప్పిన వాళ్ళలో ఆమె కూడా ఒకరు. మీకేమనిపించింది? మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఈ సెషన్స్ జరగడం వల్ల ఎంత యూజ్ ఉంది, మీరు ఎలా గెయిన్ అవ్వాలనుకుంటున్నారు, లేదా ఏం గెయిన్ అయ్యారు? ఆల్రెడీ కెమిస్ట్రీ జరిగింది, దానివల్ల మీకు జరిగిన హెల్ప్ ఏంటి అనేది ఒకసారి గట్టిగా చెప్పండి. మీరు తప్పకుండా మీరు జాబ్ కొడితే ఈ వీడియో ఎక్కడికో పోతుంది. నా పేరు అరుణ. గట్టిగా మాట్లాడాలి. నా పేరు అరుణ అండి. నాకు పూర్తిగా అసలు రాయడమే రాదు. ఈ క్లాసులకు వచ్చేటప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే టేబుల్స్ కూడా రావు, కానీ వచ్చాక చాలా హెల్ప్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చెప్తున్నారు ప్రతిదీ, అంటే టేబుల్స్ నుంచి నేర్పిస్తున్నారంటే అర్థం చేసుకోవాలి మనమే ఎలా చెప్తున్నారు ఏంటి అనేది. తర్వాత ఏంటంటే ఇప్పుడు బయాలజీ అంటే ఏంటో, ఫిజిక్స్ అంటే ఏంటో, కెమిస్ట్రీ అంటే ఏంటో అసలు నాకు నిజంగా తెలీదు. ఇక్కడికి వచ్చే అది ఎంత ఏంటి అనేది అయితే నేనైతే నేర్చుకున్నాను. నాకైతే చాలా యూజ్ అయింది. కెమిస్ట్రీ చాలా వరకు వచ్చింది. 1 బిట్ ఎగైన్ చాలాసార్లు రిపీట్ అవ్వడం. ఒక బిట్కి 4 ఆప్షన్లు ఇస్తే ఆ 4 ఆప్షన్లకు కూడాను ఏ విధంగా చెప్పాలి, ఆ బిట్ ఎంతవరకు కవర్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఒక మెగ్నీషియం అనేది ఉంది, అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది, ఏ విధంగా వస్తుంది, ఏ మొక్కలో దొరుకుతుంది, ఎందులో ఉంటుంది, ఏంటి ఆ మూలకం ప్రత్యేకత, అవన్నీ కూడాను చెప్పారనమాట. దీనివల్ల నాకు చాలా యూజ్ అయింది. థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. అరుణ గారు వాళ్ళ యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారు. తన యొక్క అనుభవాన్ని ఈ యొక్క ఇన్స్టిట్యూట్లో తను ఏం నేర్చుకున్నారు అనేది తన యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నేను అందరికీ యాస్పిరెంట్స్ అందరికీ ఒకటే చెప్తున్నాను, నేను చాలా భయపడుతూ ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. కానీ మీరు ఇచ్చేటటువంటి ఈ బూస్టింగ్తో భవిష్యత్తులో మన 2 జిల్లాల పిల్లలను ఉద్దేశించి ఇంకా బెస్ట్ కంటెంట్తో మరింత మంది ఫ్యాకల్టీతో మీ అందరికీ కూడా బెస్ట్ కంటెంట్ అనేది అతి త్వరలో లాంచ్ చేయబోతున్నాను. అంటే రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా 100కి 100%. ఇందాక ఆఫీస్ రూమ్లో కొంతమంది జిఎస్ అంటే రిమైనింగ్ జనరల్ సైన్సే కాకుండా రిమైనింగ్ కూడా చెప్పమని చెప్పేసి చాలామంది అడిగారు. అప్పుడు నా ముందు టార్గెట్ అయితే ఈ జనరల్ సైన్స్ సక్సెస్ఫుల్గా చేయాలి. జనరల్ సైన్స్ సక్సెస్ఫుల్ చేయాలి. దట్ నెక్స్ట్ మీ నుంచి వచ్చేటటువంటి రెస్పాన్స్ 100% బాగుంటుందనే అనుకుంటున్నాను. ఓకేనా? ఎందుకంటే కెమిస్ట్రీకి అటెండ్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ ఇందులో ఇప్పుడు బయాలజీకి కూడా అటెండ్ అయ్యారు. అంటే దాని అర్థం ఏంటి? సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంటేనే. నేను ఎంత మోటివేషన్ చేసినా, ఎన్ని స్టడీలు తిరిగినా సరే కంటెంట్ లేకపోతే ఎవరు ఎంకరేజ్ చేయరు. అది నిన్నైనా నన్నైనా గుర్తుపెట్టుకోండి. సో దట్ ఇప్పుడు మరికొంతమంది స్టూడెంట్ని ఒక్క నిమిషం అడుగుదాం. ఇప్పుడు మీరు ఒకసారి అమ్మా మీరు 2 minutes సైలెంట్గా ఉండండి. క్లోజ్ చేస్తాను. మరొక 2 అమ్మాయిలతో క్లోజ్ చేస్తాను. రైట్, పట్టుకుంటాను. మీది ఎక్కడి నుంచి అమ్మ? ఏ ఊరు మీది? తమ్ము ఏ ఊరమ్మా? మాది కోటగండ్రేడు. విజయనగరం డిస్ట్రిక్ట్ జిల్లా. ఎలాగనిపించింది ఆర్కే అకాడమీలో రీసెంట్గా కెమిస్ట్రీ సెషన్ జరిపాం? ఎలాగనిపించింది నీకు? కెమిస్ట్రీ చాలా బాగుంది కాబట్టి బయాలజీకి కూడా అటెండ్ అయ్యాము. కెమిస్ట్రీలో 1000 బిట్స్ అటెండ్ చేయడం వల్ల అంటే ప్రతి బిట్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్కి ప్రతి దానికి ఏ ఆప్షన్కి సంబంధించి ఆప్షన్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవారు. అది నచ్చడం వల్లే బయాలజీ కూడా అటెండ్ అయ్యాం. నాకైతే బయాలజీ చాలా భయం, ఎందుకంటే నేను ఒక ఎంపీసీ స్టూడెంట్ని. ఎంపీసీ స్టూడెంట్స్కి ఫిజిక్స్ కెమిస్ట్రీ చదవగలరు, కానీ బయాలజీ కొంచెం టఫ్ అనిపిస్తుంది.
కాకపోతే ఈ క్లాస్ వినడం వల్ల బయాలజీ కొంచెం ఈజీగా ఉంది. ఈ 1000 బిట్స్తో పాటు సారు గన్ షాట్స్ కూడా ఇచ్చారు. ఈ గన్ షాట్స్ వల్ల అంటే ఎట్ ఏ టైం మనము బిట్స్ అనేవి ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట. ఈజీగా గుర్తుంటాయి. అంటే ఒక లార్జెస్ట్ యానిమల్ చెప్తే దానికి స్మాలెస్ట్ ఎట్ ఏ టైమ్ స్మాలెస్ట్ లార్జెస్ట్ సంబంధించిన ఒకేసారి చెప్తారనమాట. దానివల్ల ఈజీగా ఏవైనా మనం గుర్తుపెట్టుకోగలం. ఈ 1000 బిట్స్ కూడా నేను ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నాను. ఈ ఎన్టీపీసీకి చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మా. మీ ఎక్స్పీరియన్స్, మీ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది ఆ ఛానల్ తెలియజేసినందుకు. రైట్, ఇప్పుడు ఒకసారి మీ ముగ్గురు అర్థమైంది కొంచెం ముందు అర్థమైంది. ఒక్క 2 minutes అమ్మ ముందుకెళ్ళండి. రైట్, ఇక చెప్పాను కదా, మనం ఎంత కష్టపడినా దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలంటే మీ అందరి సపోర్ట్ కూడా చాలా అవసరం. ఒక్క నిమిషం ఇది పక్క తీయండి. రైట్, ఒకసారి మరికొంతమందిని అడగదాం. ముందున్నప్పుడు బాగానే చెప్తారు, వెనుకున్నప్పుడు ఎలా చెప్తారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. లేకండి మీ ముగ్గురు ఒకసారి లేకండి. మీ ఎక్స్పీరియన్స్ కెమిస్ట్రీ విన్నారు, బయాలజీ విన్నారు, ఓకేనా? దీనివల్ల మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇది ఎలా హెల్ప్ అవుతుంది, ఈ ప్రోగ్రామ్ అనేది మీకు ఎలా హెల్ప్ అయింది, ఎలా హెల్ప్ అవ్వబోతుంది భవిష్యత్తులో, ఒకసారి మీ అనుభవం చెప్పండి. ఎలా అనిపించింది క్లాస్? మై నేమ్ ఈజ్ సంధ్య. నా డిస్టిక్ శ్రీకాకుళం నుంచి వచ్చాను. నేనైతే ఈ 2 classes విన్నాను కానీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్క ఎగ్జామ్ నేను అటెండ్ అయ్యేదాన్ని కానీ ఆప్షన్లో చూసేసరికి కన్ఫ్యూజ్ అయిపోయేదాన్ని. ప్రతి ఒక్క బిట్ కూడా, ప్రతి ఒక్క ఆప్షన్ కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అలాగనే ఎగ్జామ్లో గన్ షాట్లో నేను తీయగలను అని, ప్రతి ఒక్క టైమింగ్ కూడా నేను సేవ్ చేసుకోగలను అనిపించింది. థ్యాంక్ యూ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అమ్మా, ఇప్పుడు శ్రీకాకుళంకి సంబంధించి మరొక స్టూడెంట్ మాట్లాడతారు. అమ్మా మాట్లాడండి తల్లి. దమా మాట్లాడు. దమ ఎంత కదా మీకు? ఒకసారి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు దమయంతి, మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. నేను ఒక ఆర్ట్స్ స్టూడెంట్ని. నిజం చెప్పాలంటే అసలు నాకు కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, ఫిజిక్స్ కానీ నో ఐడియా. ఏంటంటే చాలామంది క్లాసులు విన్నాను. ఇక్కడ ఏంటంటే ఆర్కే అకాడమీలో ఒక సబ్జెక్ట్, ఒక టాపిక్ విన్నామంటే ప్రతిదీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఒక దగ్గర గ్యాదర్ చేసి పెట్టి అది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఒక ఇన్ఫర్మేషన్ నుంచి అవుట్ ఆఫ్ నాలెడ్జ్ మొత్తం తెచ్చిపెట్టి ఒకే దగ్గర పెట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా కష్టం. అలా ఉండడం వల్ల మనకి ఏంటంటే బెనిఫిట్, ఒకే దగ్గర చదవడం వల్ల ఎగ్జామ్ లెవెల్కి వెళ్ళేసరికి తప్పకుండా అనేది ఖచ్చితంగా గుర్తుంటుంది. కాబట్టి దాన్ని చాలా ఈజీగా ఆప్షన్ వైజ్గా మనం దాన్ని డిలే చేయగలము. నిజంగా నాకు ఇది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఆర్ట్స్ స్టూడెంట్ కాబట్టి చాలా అంటే చాలా ఈజీగా ఆన్సర్ని నేను ఎగ్జామ్స్లో పెట్టగలను అన్న కాన్ఫిడెన్స్ అనేది నాకు కలిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఇది కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మిత్రులు ఉన్నారు. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మనం తెలుసుకోవాలి. రైట్, ఒకసారి అలా బ్యాక్ వెళ్ళండి. పనిచేసారు. హాయ్ గాయస్, వీళ్ళంతా కూడా మనకి ఇందాక మీ అందరికీ స్టూడెంట్స్ అందరినీ మీరు చూసారు ఈ సెషన్కి అటెండ్ అయిన వాళ్ళని. ఇప్పుడు త్వరలో జరగబోయేటటువంటి మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి కొంతమంది విద్యార్థులు ఈ యొక్క బయాలజీ సెషన్కి అటెండ్ అవ్వడం అనేది జరిగింది. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, ఈరోజు క్లాస్ ఎలా జరిగింది, వాళ్ళకి హెల్ప్ అవుతుందా లేదా, ఈ యొక్క సెషన్ యొక్క ఉద్దేశం ఏంటి అనేది నేను ఆల్రెడీ చెప్పాను. వాళ్ళకి హెల్ప్ అయింది లేదనేది వాళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళైతే ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారో మీకు తెలియపరుస్తాను, అలానే వాళ్ళ యొక్క పరిస్థితులు కూడా మీకు తెలియపరుస్తాను. ఒకసారి వినండి. చెప్పండి, మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండి. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. ఇప్పుడు కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారా? ఏపీపీసీ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ఏపీపీసీ మెయిన్స్ ప్రిపేర్ అవుతారు. బయాలజీ సెషన్ ఇలా ఉందని తెలిసినాక దాని బ్లూ ప్రింట్ అనేది సారు మనకి ఇవ్వడం జరిగింది. ఆ బ్లూ ప్రింట్ ప్రకారం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ప్రాక్టీస్ బిట్లు కానీ, ఇచ్చిన హ్యాండ్ అవుట్స్ కానీ, ఇవన్నీ కూడా
ఆర్కే అకాడమీ ఇచ్చినందుకు, ఈ ఆపర్చునిటీ మాకు అందించినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరే డిస్ట్రిక్ట్ అమ్మ, మీరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు? విజయనగరం డిస్టిక్ బొబ్బిలి నుంచి వచ్చాం. ఓకే. ఈ డెమో ఉంటుంది, ఇలాగ ఫ్యాకల్టీ తీసుకొచ్చాం, బాగుంటుంది, ఒకసారి విజయనగరంలో కండక్ట్ చేస్తామని చెప్పారు. అది విన్నాక ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంది. సార్ కూడా బాగా చెప్పారు. ఆర్కే వాళ్ళు మంచి ఫ్యాకల్టీ తెప్పించారు కూడా. మాకు రివిజన్గా ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయింది కాబట్టి రివిజన్గా అనిపించింది, బాగుంది కూడా. అలాగే మాకు మెయిన్స్కి కూడా వచ్చే విధంగా కూడా చెప్పారు కూడా, ఏదో మాకు ఇచ్చిన అంటే మెయిన్స్ తప్పకుండా హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది. పక్కా హెల్ప్ అవుతుంది. పక్కా మేము 11, 12, 13 బిట్స్ దాకా పెట్టవచ్చు. బాగా చెప్పి కానిస్టేబుల్ మెయిన్స్కి మీ అందరికి తెలుసు, జనరల్ సైన్స్ అదే బయాలజీ సంబంధించి 12 to 15 మార్క్స్ పక్కాగా, 15 అయితే పక్కాగా వస్తున్నాయి గత పేపర్లు మనం అబ్జర్వ్ చేసిన. సో దట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కూడా ఈ సెషన్కి అటెండ్ అవ్వడం జరిగింది. శ్రీకాకుళం నుంచి 2 తమ్ముళ్ళు అటెండ్ అయ్యారు. అలానే రిమైనింగ్ పర్సన్స్ కూడా ఏ డిస్ట్రిక్ట్ నుంచి అటెండ్ అయ్యారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు చెప్పండి తమ్ముడు. నమస్కారం సార్, నా పేరు గోవిందరావు. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. ఓకే. ప్రజెంట్ ఆల్ కాంపిటేటివ్ కూడా ప్రిపేర్ అవుతున్నాం, అందులో ఈ కానిస్టేబుల్ కూడా ఒకటి. తర్వాత గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ కూడా ప్రిపేర్ అవుతున్నాము. తర్వాత ఇక్కడ మన ఆర్కే అకాడమీ నుంచి ఈ షార్ట్ టర్మ్లో కోచింగ్ అనేది చాలా తక్కువ అమౌంట్లో చాలా బాగా రిసీవ్ చేసుకునే విధానం కూడా బాగుంది. స్టాఫ్ కూడా స్టూడెంట్స్ అందరికీ బాగా రిసీవ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యే విధంలో ఈచ్ వన్ పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే డిజిటల్ స్క్రీనింగ్ కూడా చాలా బాగా మాకు యూస్ఫుల్గా అవుతుంది. తర్వాత ఇలా ప్రతి నోటిఫికేషన్స్ కూడా ఇలాగ షార్ట్ టైంలో ప్రతి విద్యార్థికి కూడా మార్గదర్శనం చేస్తే అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని ప్రతి సబ్జెక్ట్ మీద అవగాహన వచ్చేలా చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ఆర్కే అకాడమీ సార్. చూశారు కదండి, వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ కెమిస్ట్రీ చేసాము, ఆ కెమిస్ట్రీ అనేది చాలా సక్సెస్ఫుల్ అయింది, తద్వారా వీళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి బయాలజీకి వీళ్ళు అటెండ్ అవ్వడం అనేది జరిగింది. సో దట్ తను ఏమంటున్నాడంటే ఇలాంటి సెషన్స్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా మీరు కండక్ట్ చేసి పిల్లలకి అవేర్నెస్ కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి తను మనకు తెలియజేయడం జరిగింది. 100కి 100% మీ అందరి సహకారంతో చూస్తున్న మీకు ఇక్కడ ఉన్నటువంటి తమ్ముళ్ళందరి యొక్క సహకారంతో 100% ఇటువంటి ప్రోగ్రామ్స్ అనేవి మన 2 జిల్లాల పిల్లలకి రీచ్ అయ్యే విధంగా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క సెషన్ సంబంధించి మరొక తమ్ముడిని అడిగి తెలుసుకుందాం. ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు, తన యొక్క ఎక్స్పీరియన్స్. ఈరోజు క్లాస్ విన్నారమ్మా? క్లాస్ విన్నారా? చాలా బాగుందా? బయాలజీ మారతాను 1000 బిట్లకు సంబంధించి విన్నారా? బుక్లెట్ వచ్చిందా? వచ్చింది సార్. బుక్లెట్ వచ్చిందా? గన్ సార్స్ అనేది 1000 బిట్స్ సంబంధించి ఎలా ఉంది అంటే నార్మల్గా ఉందా ఎక్స్ప్లెనేషన్, లేకపోతే సార్ చెప్పిన ప్రతి కంటెంట్ ఈచ్ వన్ ఎవ్రీది మైండ్కి ఎక్కుతుంది సార్. రైట్, బాగుంది సార్. ఓకే. రన్నింగ్ నోట్స్ అది రాస్తున్నారా? రాస్తున్నాను. రన్నింగ్ నోట్స్ అది రాస్తున్నారా? రాస్తున్నాను. ఓకే. మీరు మీకు ఆల్మోస్ట్ సబ్జెక్ట్ కవర్ అయింది అనిపించిందా, జస్ట్ ఏదో అనిపించిందా? లేదు సార్, ఆల్ కవర్ అయినట్టుంది. అన్ని కవర్ అయింది సార్. అంటే ఆల్మోస్ట్ క్విక్ రివిజన్ అనే మేము ఒక టైటిల్ పెట్టాం, దానికి అనుగుణంగానే ఉందా క్లాస్ మీకు? అనుగుణంగా ఉంది సార్. ఓకే. మీకు అంటే మీరు ఇంతవరకు ఏం ప్రిపేర్ అయ్యారు, దానికి అట్లీస్ట్ మేము 1, 10, 20% ఎక్స్ట్రా ఇచ్చామనిపిస్తుందా, లేదంటే అంతే కవర్ అయింది అనిపిస్తుందా మీకు? లేదు సార్, అంటే ఇంతకు ముందు అంటే బెటర్ దెన్ ఇంకా బాగుంది సార్, చాలా బాగుంది. గుడ్ ఈవినింగ్ సార్, నేను ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాక మెయిన్స్కి రాస్తున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెస్ట్లు. ఎప్పుడు నాకు 100, 102, 103 వచ్చేవి. నేను వీక్నెస్ ఎక్కడంటే జనరల్ స్టడీస్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, ఈ మూడిట్లో ఎప్పుడు నేను ఆ పేపర్ కూడా ముట్టేదాన్ని కాదు. అసలు ఆ పేపర్ ఎలాగుందో కూడా తెలియదు, ఇంక నాకు స్కోర్ కూడా పెరిగేది కాదు. ఇక్కడ ఎక్కడైనా విందామంటే ఆ పేపర్ చూస్తే ఒక శ్యామే అట్లా చెప్పగలదు, మరి ఇంకెవరు అట్లా చెప్పలేరు అన్నట్టు ఆ పేపర్ ఇచ్చేవారు. కానీ ఫస్ట్ టైం మొన్న కెమిస్ట్రీ విన్నాక సార్కి కూడా ఫోటో పెట్టి అవుట్ ఆఫ్ వచ్చాయి నాకు 9/9 అలా కెమిస్ట్రీ పెట్టేసా. కానీ నా స్కోర్ కూడా ఇప్పుడు 110కి 112కి వచ్చింది. మొన్నటి స్కోర్ కెమిస్ట్రీ రాసాక 115కి వచ్చింది నా స్కోర్. అంటే బయాలజీ, ఫిజిక్స్ కూడా రాసాక నేను ఖచ్చితంగా 120+ స్కోర్ చేస్తానని నాకు నమ్మకం వచ్చింది. జాబ్ కూడా వస్తుందని చాలా నమ్మకం వచ్చింది. అంత కాన్ఫిడెన్స్ ఇక్కడ ఇచ్చారు. నిజంగా చెప్తున్నా, చాలా చాలా దూరం వెళ్ళవసరం లేదు. సబ్జెక్ట్ ఎక్కడ కూడా కాకినాడ నుంచి తెచ్చి ఇక్కడ చెప్తున్నందుకు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నేను కెమిస్ట్రీ పేపర్ చూసాక మాత్రం చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఎందుకంటే 1, 2 బిట్లు అయితే ఖచ్చితంగా మిస్ అయిపోతాయి అనుకున్నా. నేను 9/9 పెట్టగలిగాను. సార్కి కూడా ఫోటో పెట్టా, అది నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను అందుకే బయాలజీకి కూడా
అటెండ్ అయ్యా. థ్యాంక్ యూ సార్. మరి ఫిజిక్స్ కూడా కండక్ట్ చేయాలనుకుంటున్నాం, మీ ఒపీనియన్? నాకు తెలిసి మిగతా అన్ని సబ్జెక్టులు కూడా ఇలాగే కండక్ట్ చేస్తే ఖచ్చితంగా ఒక కానిస్టేబులే కాదు, ఇప్పుడు గ్రూప్ డి పడుతుంది, మిగతా ఎన్టీపీసీ పడుతుంది, అన్ని సబ్జెక్టులు కూడా మనం ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్గా స్కోర్ చేయగలమని నమ్మకం అయితే వచ్చింది సార్. ఓకే, థ్యాంక్ యూ. గాయస్ అందరికీ కూడా నేను చాలా స్టడీ హాల్స్కి వచ్చి చెప్పడం జరిగింది. నేను ఒక టీచర్ అయ్యి కూడా మీకు ఒక డైలాగ్ చెప్పాను అక్కడ. ఒక టీచర్గా మీకు ఎంత కన్విన్స్ చేయాలంటే మీకు ఒక ఛాలెంజ్ చేశాను. ఏం ఛాలెంజ్ చేశానండి? క్లాస్లో వచ్చి కూర్చోండి, క్లాస్ నచ్చకపోతే నా ఇన్స్టిట్యూట్కి నెగిటివ్ రేటింగ్ ఇచ్చి మీ ఫీజు మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పాను. అవునా కదా? సో అంత ఒక టీచర్ అంత దిగజారి అది దిగజారి చెప్పటం అండి. అంత కన్విన్స్ చేయాల్సిన అవసరం వచ్చిందంటే కేవలం ఏంటంటే మన విజయనగరంలో కూడా మీకు మంచి భవిష్యత్తుని, మీ మంచి సక్సెస్ని ఇచ్చే ఫ్యాకల్టీ అలాగే ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అది ఆర్కే అకాడమీ ఫస్ట్ టైం మీకు కంప్లీట్ ఒక స్టెప్ డేర్ చేసి కాకినాడ నుంచి ఫ్యాకల్టీ 15,000 పెర్ డే మీరు వస్తారో రారో కూడా తెలియదు. బట్ మా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎలాగైనా విజయనగరంలో ఎక్కడెక్కడికో వెళ్ళడం ఏంటి స్టూడెంట్స్, మన విజయనగరంలో మనం ప్రూవ్ చేద్దామని చెప్పి తీసుకురావడం జరిగింది. మీకు ప్రతి రీడింగ్ హాల్లో కూడా ఒకే ఒక డైలాగ్ చెప్పాను, బాబు మీరు రండి కూర్చోండి, ఫస్ట్ 5 మినిట్స్లో క్లాస్ నచ్చకపోతే ముఖం మీద చెప్పి, సార్ మీరు ఏదో పెద్ద హైప్ ఇచ్చారు, మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, మాకు ప్రమోట్ చేశారు, బాగా ఇలాగ ఉంటుంది అలా ఉంటుందని చెప్పి, కానీ అంత ఇక్కడ లేదని చెప్పి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మీరు అని చెప్పి మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పాను. కానీ అలా ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా కానిస్టేబుల్ మెయిన్స్ మన ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకోలేదు, వీళ్ళు కూడా అదే ఛాలెంజింగ్ చేసి నేను తీసుకొచ్చాను. తమ్ముళ్ళు కూడా ఆలోచించారు, ఏంట్లో అంత కవర్ అవుద్దా లేదా, అంత బాగా చెప్తారు లేదా, మ్యాథ్స్ చూస్తే మీకు తిరిగి లేదని ఛాలెంజింగ్ ఇస్తున్నారు. 250 రూపీస్ ఎక్కడ మేము వేస్ట్ చేసుకోలేదు, ఎక్కడ ఖర్చు పెట్టలేదని ఒకే ఒక థాట్తో వచ్చారు. మీకు ఇంకో డైలాగ్ కూడా చెప్పాను, ఈ శంకరన్నకి 250 రూపీస్ వృధాగా ఏంటి ఇచ్చేసాం అనుకోండి రండి అని చెప్పాను. అయినప్పటికీ మీరు రాలేదు. నా బాధ ఒక్కటే, మీ సక్సెస్లో నా బాగా ఉండాలి, మీ సక్సెస్లో నేను ఉండాలి. అంతే ఈ 250 రూపీస్ ఏంటి, 180 మంది వచ్చారు ఈరోజు. ఓకే, నో ప్రాబ్లం. ఈ 180 మంది కళ్ళల్లో నేను ఆనందం చూశాను, సార్ చాలా మంచి ప్రోగ్రామ్ చేశారని చెప్పి. అది కావాలి నాకు. ఓకేనా? డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆలోచించండి, ఒక వ్యక్తి వచ్చి మీకు ఏ విధంగా చెప్పారు, ఏ విధంగా కన్విన్స్ చేశారు మెసేజ్ అనేది మీరు ఆలోచించాలి. ఇప్పటికీ కూడా మించిపోయింది ఏం లేదు. ఈరోజు ఓన్లీ గన్సర్స్ ఇంట్రడక్షన్ చెప్తేనే పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే, మీకు రేపటి నుంచి కంప్లీట్గా ఫుల్ సెషన్ అనేది ఏంటంటే 1000 బిట్స్ కూడా రేపటి నుంచి డిస్కస్ స్టార్ట్ అవుతుంది. కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఒక్కొక్క బిట్కి మీకు 40 క్వశ్చన్స్ రైజ్ అవుతాయని చెప్పాను మీకు. అదే ప్రోగ్రామ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రోజు కూడా మీకు టైం ఉంది, ఇన్ కేస్ కావాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మారథాన్ ఫిజిక్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంతవరకు మీరైతే కామెంట్ చూసారు, స్టూడెంట్స్ యొక్క జెన్యూన్ కామెంట్స్, వాళ్ళ యొక్క ఫీలింగ్ అనేది మీరు ఆల్రెడీ చూశారు. అందరూ మన 2 జిల్లాల స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ యూజ్ అవ్వాలి. మరిన్ని సబ్జెక్ట్స్ మీరు చేయాలంటే మీరు అందరూ దాన్ని సహకరించాలి. ఫుల్ జోస్తో ముందుకు రండి. ఓకేనా గాయస్? థ్యాంక్ యూ. ఎనీథింగ్ సార్? థ్యాంక్ యూ గాయస్.